పెట్టారు. మీరు క్లీన్గా ఉండాలని అనుకుంటున్నారని చెప్తున్నారు. మీరు చెప్పిన దాని ప్రకారం మీరు టీడీపీ వచ్చినప్పటి నుంచి మీరు చాలా అవలక్షణాలు ఆ పార్టీలో ఉన్నాయి. బూతులు తిట్టే వాళ్ళకి పదవులు ఇస్తారు, మీరు అడిగిన వాళ్ళకి పదవులు ఇవ్వలేదు, ఇలా రకరకాలుగా చెప్పారు. పార్టీ నుంచి వాళ్ళు గెంటేసే వరకు మీరు ఎందుకు ఆ పార్టీలో ఉన్నారు? ఏమైనా స్వార్థం ఉందా దాంట్లో ఉండడానికి కొనసాగడం? కదా నేను చంద్రబాబు గారికి అనేక సందర్భాల్లో చెప్పాను, నన్ను రిలీవ్ చేయండి అన్న. ఒకప్పుడేమో బై ఎలక్షన్ వస్తుంది కాబట్టి నేను కూడా, ఎందుకంటే నేను అంత ఇప్పుడు బై ఎలక్షన్ తీసుకొచ్చి పార్టీని ఇబ్బంది పెట్టే పరిస్థితి నాకు లేదు. ఎందుకంటే మీరు చెప్పినట్టు రెండుసార్లు సరే ఇవ్వాల్సిన పరిస్థితుల్లో అట్లా వచ్చినాయి కాబట్టి ఇచ్చారా, లేదా ఇంకో పరిస్థితులు ఇచ్చారు. 2014లో కూడా నాతో పని చేయించుకుని అన్నీ చేసి నాకు టికెట్ ఎక్కడదామని చూశాడు చంద్రబాబు నాయుడు గారు. అయినా కూడా పరిస్థితులు ప్రజలు కానీ ఈయనకి అన్యాయం చేస్తే అక్కడ రెవల్యూషన్ వస్తుంది అనుకున్నా 14లో ఇచ్చాడు. 19లో కూడా కంపల్సరీ ఇచ్చాడు తప్ప రెండోది లేదు. సరే ఎనీవే ఇచ్చారు కాబట్టి నేనున్న పార్టీలో ఆ పార్టీని బై ఎలక్షన్ తీసుకొచ్చి ఇబ్బంది పెడతాం ఇష్టం లేక నేను కంటిన్యూ అయ్యా. మీ తమ్ముడు ద్వారా మీకు చెక్ పెట్టి పార్టీ మిమ్మల్ని బయటికి పంపించింది అనుకోవచ్చా? మీ క్వశ్చన్, మీ తమ్ముడి ద్వారా మీకు చెక్ పెట్టి పార్టీ మిమ్మల్ని బయటికి పంపించింది అనుకోవచ్చా? మా తమ్ముడా? ఇప్పుడు అతను యాక్చువల్గా మీరు చూస్తే ఇవాళ వరకు అతని గురించి పెద్ద నేను ఎవరికి చెప్పింది లేదు, డిస్కస్ చేసింది లేదు. మీరు అన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు కాబట్టి మాట్లాడాల్సి వస్తాను. కాబట్టి అసలు ఆ వ్యక్తి ఒక పంచాయతీ సర్పంచ్గా కూడా పనికిరాని వ్యక్తి, ఆ ప్రజాసేవకు పనికొచ్చే వ్యక్తి కాదు. అతను చేసే మోసాలు, అతను చేసే రియల్ ఎస్టేట్ దందాలు, అసలు చేసి రేపు నిజంగానే ఎవరన్నా ప్రజలు ఓటేస్తే విజయవాడ నమ్మేసే పరిస్థితి ఉంది అక్కడ. కేసీనేని శ్వేత పెళ్లి చెడగొట్టాడు మీ చిన్ని అనేది ఒక మీ ఫ్యామిలీలో చర్చ ఉంది, నిజమేనా సార్? లేదు, అట్లాంటిదేం లేదు, అటువంటి అవకాశం కూడా లేదు. పెళ్ళి అయింది కదా, పెళ్లి చెడకూడదు సార్. మీ పార్లమెంట్ సెగ్మెంట్లో ఏ అసెంబ్లీ నేతలతో కూడా మీకు సరైన సంబంధాలు లేవు. ఎందుకు సార్? దేవినేనితో సంబంధాలు లేవు, దేవినేని ఉమతో మంచి సంబంధాలు లేవు, గద్దె రామ్మోహన్తో మంచి సంబంధాలు లేవు, జలీల్ ఖాన్తో మంచి సంబంధాలు లేవు, ఇట్లా చెప్పుకుంటూ పోతే బోండా ఉమతో మంచి సంబంధాలు లేవు, గద్దె వెంకన్నతో మంచి సంబంధాలు లేవు. గద్దె రామ్మోహన్ నిజంగా చాలా మంచి వ్యక్తి ఒక రకంగా చెప్పాలంటే, అయితే సమర్థత లేదు ఆయనకి. నేను ఒక రకంగా ఆయన్ని రాజకీయ గురువుగా భావిస్తాను. ఒక ఏకలవ్య శిష్యుడు నేను గద్దె రామ్మోహన్ కాదు, అప్పుడు చెప్తా. ఎందుకంటే నాన్ కరప్ట్, మంచి వ్యక్తి, అందరినీ మంచిగా చూసుకుంటాడు. కాకపోతే అతనికి పని చేయించే సామర్థ్యం లేదు. మిగతా వ్యక్తులు అంటే దేవినేని మాకు ఎవరితో ఉంది? కొడాల నానితో ఉందా, వంశీతో ఉందా? ఇవాళ ఈ టికెట్ లేని స్థితికి ఎందుకు వచ్చాడు దేవినేనమ్మా? అతని వల్ల ఈ పార్టీ ఈ కృష్ణా గుంటూరు జిల్లాలో ఇట్లా అయిపోయిందంటే ఇతను వ్యక్తులను బట్టే తెలుగుదేశం పార్టీ అంత దీనస్థితికి వెళ్ళిపోయింది ఒక రకంగా చెప్పాలంటే. మిగతా వాళ్ళు అంటారా, చెప్పే కదా, కాల్మనీలు, బ్రోతల్ హౌస్లు, స్వతంత్ర సమరయోధులు, భూములు కబ్జా చేసేవాళ్ళు, బ్లాక్ మెయిలర్లు, ఇవన్నీ ఇటువంటి వాళ్ళతో కలిసి పనిచేయాల్సిన నెసిటీ నాకు ఉందని నేను అనుకో.